ఏపీ లిక్కర్ కేసులో A1 రాజ్ కేశిరెడ్డి బెయిల్ పిటిషన్పై ఏసీబీ కోర్టులో విచారణ జరిగింది. కౌంటర్ దాఖలు చేయాలని పోలీసుల్ని ఆదేశించింది న్యాయస్థానం. ఈ నెల 29కి విచారణ వాయిదా పడింది. మరోవైపు ఏపీ లిక్కర్ స్కామ్లో నిందితుల కస్టడీ పిటిషన్పై ఈ నెల 29న తీర్పు ఇవ్వనుంది ఏసీబీ కోర్టు. ఈ కేసులో A1 రాజ్ కేశిరెడ్డిని 3 రోజులు, ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, బాలాజీ గోవిందప్పలను వారం రోజులు కస్టడీకి ఇవ్వాలని సిట్ పిటిషన్స్ దాఖలు చేసింది. వాదనలు ముగియటంతో తీర్పు రిజర్వ్ చేసింది. నలుగురిని కలిపి విచారించాల్సిన అవసరం ఉందని ప్రభుత్వ న్యాయవాది వాదనలు వినిపించారు. కలిపి విచారిస్తే కేసులో కీలక విషయాలు బయటపడే అవకాశాలు ఉంటాయని తెలిపింది సిట్. సీజ్ చేసిన ఫోన్స్ లేదా ఇతర మెటీరియల్ను కోర్టులో సబ్మిట్ చేయకుండా నేరుగా ఎఫ్ఎస్ఎల్కు పంపుతున్నట్టు కోర్టుకు తెలిపారు పిటిషనర్ తరపు న్యాయవాదులు. సిట్ ఆఫీసులో ఆడియో, వీడియో రికార్డ్ ఉందని, కస్టడీకిస్తే అక్కడకు పంపి ఆడియో, వీడియో రికార్డ్ చేయించాలని కోరారు పిటిషనర్ తరపు న్యాయవాదులు. విచారణలో అడిగిన ప్రశ్నలు, వివరాలు కోర్టుకు అందించాలని కోరారు. ఏపీ లిక్కర్ కేసులో A1 రాజ్ కేశిరెడ్డి బెయిల్ పిటిషన్పై ఏసీబీ కోర్టులో విచారణ జరిగింది. కౌంటర్ దాఖలు చేయాలని పోలీసుల్ని ఆదేశించింది న్యాయస్థానం. ఈ నెల 29కి విచారణ వాయిదా పడింది.